అదే టాకింగ్ బాగుంది. ఆయన మటుకు ఏం చేయలేదు, మేము కూడా మాట్లాడతలేదు. హ్యాపీగా పిల్లల పాపలతో నా ఇల్లని సంతోషంగా ఉంది. అవాస్తవాలు ఏమి లేవు, వాస్తవాలే. ఆ టైంలో ఏం నెగ్గుద్దో మనం చెప్తామండి. ఎక్కడన్నా అలాగని అలాగే చెప్తారు పెద్దలు. ఈ మహిళలు కూడా అదే ఆలోచించి అది తప్పది. రేపు కూడా ఫామ్ చేస్తాను అవకాశం ఉందనుకున్నాను. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు అవుతారు అనుకుంటున్నాం మనం. అదే టాకింగ్ బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి జరుగుతుంది సార్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి సీఎం ఈయనే చేయాలి. జగన్ గారే, జగన్ గారు వస్తేనే మాకు బాగుంటది. ఎందుకని మళ్ళీ ఆయన ఉండడం మంచిది కదా. ఇప్పుడు చేసే పనులను మంచిగా చేస్తున్నారు ఆయన, పర్లేదు. జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరగలేదు అని అంటున్నారు. లేదండి, జరుగుతున్నాయి కదండి, ఒకడొకటి చేస్తున్నారు కదా. రోడ్లు బాగలేదు అంటున్నారు. ఆటో వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ గతుకుల రోడ్లో వెళ్తే బోల్ రిపేర్లకి బోల్ ఖర్చు అవుతుంది అంటారు. అవుతుంది మరి, అవుతుంటే బాగున్న చోటుగా వెళ్తున్నాం, మరి బాగోలేని చోటుగా ఆపేస్తున్నాం. ఎంకం ఏది, ఎంకం లేదు కదా. దాని మీద ఏం చేస్తారండి? నేను ఒక ఆటో తోలుకునే వర్కర్ అన్న. 12 సంవత్సరాలు నా పిల్లలతో నేను అద్దెంట్లో బతికాను. ఇవాళ నేను దయ వల్ల ఒక స్థలం ఇచ్చారు, 1,80,000 లోన్ ఇచ్చారు. ఆయన దయ వల్ల ఇల్లు కట్టుకున్నాను. ఇవాళ మొన్న దశమికి ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా పిల్లల పాపలతో నా ఇల్లని సంతోషంగా ఉంది. నాకు ఒక ఇల్లు ఉందని పేరు ఉంది. అది జగన్ గారి సలవ. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాను. జై జగన్. మళ్ళీ జగనే అవుతాడండి. జగన్ ఎందువల్ల మళ్ళీ జగన్ కోరుకుంటున్నాను? అతను చేసే పథకాలు మంచివే, దాంట్లో అవాస్తవాలు ఏమి లేవు, వాస్తవాలే. రైతు భరోసా అని అవన్నీ అప్పుడు తెలుగుదేశం హయాంలో ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు లేవు అనే యొక్క ఆలోచన ప్రతి ఓటర్కి కలుగుతుంది. అది మెయిన్ కారణం. అది అయితే జగన్ గారు చేసింది కూడా రెండు పొరపాట్లు. ఈ మందు యాక్షన్, కరెంటు షాకు అన్నది మాట తప్పు. మానవ అనేది ఎవడు మానతాడో, కష్టపడేవాడు తాగడం మానడం. ఇంకొక 50 రూపాయలు పెంచిన లైన్లో నిలబడి మటుకు తీసుకుంటాడు, కానీ మానడం జరగదు. దాని మీద ఆదాయం పెంచడానికి ఆయన చేసాడేమో అని ఒక అనుమానం. అలాగే అన్నా క్యాంటీన్ పేరు మార్చుకోమని అన్నట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అలా మార్చి ఉంచవలసింది, మొత్తం చేయడం అనేది అది తప్పు. ఆ రెండు మట్టుకు పొరపాటు అని నేను ఒప్పుకుంటాను. ఆ యొక్క నాయకుడు ఇష్టాలు నాకు నచ్చినవే, కానీ ఈ రెండు మట్టుకు తప్పే అని నేను భావిస్తాను. రెండు విషయాలు తప్పితే మిగతా పరిపాలన బాగా అతను ఇచ్చే పథకాలు అన్నీ ఆలోచించే ఇస్తున్నారు. ఇది వరకు పాలనలో ఎవరు చేయలేదు. అవి రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చాలామంది చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారండి. మరి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు అందరం. మీరేమనుకుంటున్నారు? నేను చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. మరి అంటే పోయిన ఎలక్షన్లో నేను జగన్ గారికి చేశాను. ఈసారి మరి కొత్తగా చూద్దామని చంద్రబాబుకి వేద్దాం ఉన్నాం అందరం ఈసారి. ఏమో ఆ టైంలో ఏం నెగ్గుద్దో మనం చెప్తామండి. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుద్దని అనుకుంటున్నాను. చంద్రబాబు వస్తే బాగుండదు అనుకుంటున్నాను జనందరం. ఆ జన అభిప్రాయం ఏంటంటే టీడీపీ స్పీడ్గా ఉందనుకున్నారండి. జనసేన టీడీపీ నాకు తెలిసి. అని జగన్ గారు నాకు గౌరవం అండి. ఆ జనం అనుకున్న అభిప్రాయం నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం? ఇప్పుడు జగన్ పరిపాలన బాగాలేదండి. అంటే అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమ పథకాలు ఎక్కడన్నా అలాగే చెప్తారు, అభివృద్ధి లేదు. చాలా మట్టికి ప్రజల ఉద్దేశం అయితే ఈ ప్రభుత్వం కొద్దిగా సామాన్యుడు ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారండి. రోడ్ల పరిస్థితి బాగోలేదు, ఈ ఇన్కమ్ లేదు, నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువగా ఉంది. ఈ పట్టు ప్రత్యామ్నాయం మారుతుందని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. ఒక నిజాయితీ పాలన ఇవ్వాలంటే ఒక్క పవన్ కళ్యాణ్ వల్లే అవుద్దని చాలామంది యువత అనుకుంటున్నారు. దానికి అనుగుణంగా పెద్దలు, ఈ మహిళలు కూడా అదే ఆలోచించి ఈ ఉమ్మడి అభ్యర్థులను అయితే కానీ లేకపోతే జనసేన క్యాండిడేట్లను అయితే కానీ నగ్గితే కనుక కొద్దిగా అవినీతి లేని పరిపాలన అయితే వస్తుందేమో అని ప్రజలు ఆకాశిస్తున్నారు. రోడ్డు దుస్థితి బాగోలేదు, రైతుల పరిస్థితి బాగోలేదు. ఏదో ఈ కుటుంబానికి 40,000 30,000 సంవత్సరానికి ఒకసారి వస్తామే కానీ నెలకు ఒక 50,000 సంపాదించే ఒక కొడుకు ఇంట్లో ఉంటే, ఒక నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే ఒక కూతురు ఇంట్లో ఉంటే
ఆ కుటుంబం ఆర్థికంగా బాగుపడదు. కానీ సంవత్సరానికి వచ్చే 10,000 20,000 మాత్రం ఏ కుటుంబాన్ని బాగు చేయమని రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు వస్తే చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఎటువంటి అభివృద్ధి చేయలేదని అంటున్నారు. అది తప్పది. ఇప్పుడు పరిశ్రమ బోర్డు తీసుకొచ్చాడు, ఐటీలు తీసుకొచ్చాడు, రోడ్లు వేసాడు, అన్ని చాలా బాగా చేశాడు. చేయలేదన్న వాడికి కళ్ళు లేనట్లు లెక్క. అలా ఆయనే రావాలంటారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడున్న పరిపాలన అసలు బాగాలేదంటారా? దాని అర్థం అదే కదా. అవకాశం అయితే సీఎం వైఎస్ఆర్ పార్టీకే కొంచెం అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే అవతల పార్టీ కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు కరెక్ట్ అనుకో ఇది అంత పార్టీ ఇది రాదు. అయితే వాళ్ళు కూడా కరెక్ట్ కాదని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి ఇదే గవర్నమెంట్ రేపు కూడా ఫామ్ చేద్దానే అవకాశం ఉందనుకున్నాను.